అయ్యాడు. పెద్ద సైకో డైరెక్షన్లో చిన్న సైకో కటకటాల పాలయ్యాడు. బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట. 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా, అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావులు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమీడియట్గా కేసెస్ బుక్ చేయాలా? ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ. ఇదా నీ 2.0? ఇదా నీ అరాచకాలు? ఆ పాపాల ఫలితమే నీ అరెస్టు వంశీ. చట్టబద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దోకలా, కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు, లేకపోతే కొల్లు రవీంద్రనాథ్ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి 70-80 రోజులు జైల్లో పెట్టలా, అక్రమ ఇవన్నీ చేయించావు. నరేంద్రని కరోనా టైంలో చేయించావు, అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు. ఇవాళ సంకల్ప సిద్ధి, ఎన్ని కోట్ల కుంభకోణం అది కూడా బయటికి రావాలా?